హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఏం చేస్తున్నారండి? అందరూ వంట చేస్తున్నారా? ఈరోజు శనివారం కదా, ఏం వండుతున్నారు మీరు ఇంట్లో? నేనైతే గుత్తి వంకాయ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, మేము ఉండేది బళ్ళారి కాబట్టి వంకాయలు ఈ టైప్లో దొరుకుతాయి. చూడండి, ఇవి ఆంధ్ర సైడ్ వేరే టైప్లో దొరుకుతాయి, ఇక్కడ ఇదే టైప్లో దొరుకుతాయి. నేను గుత్తి వంకాయ చేస్తున్నాను. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. నేను ఫుల్ వీడియో పెడతాను మీకు, ఓకేనా? చేసేది ప్రాసెస్ డైలీ నేను వ్లాగ్స్ పెడుతున్నాను కదా, నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం గుత్తి వంకాయకి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి 4 ముక్కలు కోసేసుకొని ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు వేసేసాను. దీంట్లో కొంచెం నానితే కొంచెం ఎగటిపోతుంది వంకాయలకి, ఓకేనా? చేదది ఉండకుంటుంటుంది, మనకు కూడా మంచిది ఆరోగ్యానికి, ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం మిగతా ప్రాసెస్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు శనగపలుకులు, తర్వాత కొంచెం జీడిపప్పు, తర్వాత బాదం వేపుతున్నాను. మనకి మసాలా పేస్ట్ కావాలి కదా, ఇవి వేయండి, సూపర్ ఉంటుంది. వేసి వేపుతున్నాను. చూడండి, అన్నీ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లోనే పెట్టాను. కొద్దిగా నువ్వులు కూడా వేయాలి ఫ్రెండ్స్, నువ్వులు కూడా వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం నువ్వులు, శనగపలుకులు బాగా తినండి, బాగుంటుంది ఆరోగ్యానికి, చాలా మంచిది. చూడండి, ఇది సిమ్లోనే పెడదాము. మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వేపుకున్నాక పక్కన పెట్టుకుందాం. చూడండి, బాగుంటుంది కర్రీ అయితే, చాలా బాగుంటుందండి. ఈరోజు శనివారం కదా, మీరు ఏం వండుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వంటలు మీకు నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే విధానంలో ఉండతే మీకు చాలా బాగుంటాయి వంటలు, ఆ ప్రాసెస్. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి వంటలు బాగా చేస్తాను. ఇంకా ఫ్రెండ్స్, పిల్లలు ఈరోజు శనివారం కదా, ఏం వండుతున్నారు? ఈరోజు అందరూ వెజిటేబుల్సే వండుతారు ఎక్కువ. ఈరోజు శనివారం కాబట్టి అందరు వెజిటేబుల్స్. మా పిల్లలైతే, మా పాపకి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం అండి. పాపం మొన్నటి నుండి వండమని చెప్తుంది, 2 days 3 days నుండి చెప్తుంది. అందుకనే ఒక 1/2 కిలో తీసుకున్నాను. పాపకి తింటే అది బాగా ఇష్టం, పాపకి బాబుకి అంటే ఇష్టం బాగా. పన్నీర్ వండమన్నా ఫ్రెండ్స్. పన్నీర్ వండుదామంటే మా హస్బెండ్ లేరు, డ్యూటీకి వెళ్ళారు. ఇంకా నేను వెళ్ళలేదు. ఇంకా శనివారం కాదమ్మా, పూజలు అవి చేసుకునేది అంటారు కదా ప్రాసెస్, ఇంకా అందుకనే వెళ్ళలేదు. మండే వండుతానులే అమ్మ అని చెప్పాను. ఏదో ఒకటి వాళ్ళు అడ్జస్ట్ అవుతారులేండి, మనం మాత్రం ఏదో ఒకటి వాళ్ళు బాధ పెట్టించుకుంటే ఉండి ఏదో ఒకటి చేసి పెట్టేయాల్సిందే. ఇంక ఇది కూడా ఇష్టమే కాబట్టి ఇంకెలాగో వంకాయలు ఉన్నాయి కదా అని వండేసాను ఫ్రెండ్స్. ఇవి సిమ్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా ఎగాయి. ఇవి మనం పక్కన తీసుకొని చల్లారి పెట్టుకుందాం, సరేనా ఫ్రెండ్స్? చూడండి, వంకాయలు వేపుకున్నాం కదా, ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాని ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను మీకు, ఏమేమి వేయాలనేది, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇవి మీకు చూపించాను కదా, ఆల్రెడీ వేపుకున్నాం కదా, బాదం, జీడిపప్పు, శనగపలుకులు, నెక్స్ట్ నువ్వులు మిక్సీకి వేద్దాం అన్నీ ఒకసారి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేద్దాం. తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. చూడండి, మసాలాకి, గుత్తి వంకాయలోకి. తర్వాత కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను, కొబ్బరి. తర్వాత కొద్దిగా అల్లం, అంతే, పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ మనం వంకాయలు వేపుకున్నాం కదా, దానికి పెట్టుకునేకి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మిగతా ప్రాసెస్ పేస్ట్ ఆడాక మొత్తం కలిపి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం వంకాయలు అంతా మసాలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇది వంకాయలు అంతా పేస్ట్ పెట్టాను చూడండి, ఇదంతా మనం. ఇది ఒక పక్కన నేను ఆయిల్ పెట్టుకున్నాను. చూడండి, సిమ్లో పెడుతున్నాను. కొంచెము ఆవాలు, జీలకర్ర వేసుకుందాం తాలింపుకి. కొద్దిగా ఇవి కొద్దిగా వేగాక మనము కొద్దిగా కరివేపాకు, ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి తాలింపు కోసం వేస్తున్నాను. చూడండి, తాలింపు అంతా బాగా వేగాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని బాగా వేసుకున్నాక మనము మసాలా ఉంది కదా, దాంట్లో పెట్టుకునే మసాలా ఇంకా ఉంది, మనం పక్కన పెట్టుకున్నాం కదా, మనం అది వేసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి,
మసాలా అంతా చేసాం కదా, అదంతా పేస్ట్ వాడుకున్నాం కదా, అంతా బాగా వేగాలి. మసాలా అంతా పచ్చివాసన పోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేపుకుందాం మనం. నూనె పైకి తేలాలి. టేస్ట్ సూపర్ వస్తుంది కర్రీ టేస్ట్. నేను చేసే విధానంలో మీరు చేస్తే సూపర్ ఉంటుంది. కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో సూపర్ కంటే సూపర్ ఉంటుంది. ఇంకా మీరు కామెంట్ చేయండి నాకు ఎలా వస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా బాగా వేగింది కర్రీ. చూడండి సిమ్లో పెట్టుకున్నాం కదా, బాగా వేగింది. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందాక మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి సరిపోదు. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. ఇదంతా మగ్గినాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసేద్దాం. సరిపోతుంది కూరలో. కొంచెం లైట్గా చిన్న గరం మసాలా మన ఇంట్లోదే వేద్దాము. కొంచెం వేస్తున్నాను. కూర అయితే సూపర్ ఉంటుంది. మీకు పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకొని చాలా బాగుంటుంది. మనం అన్ని బాదం జీడిపప్పు అన్నీ వేసాం కాబట్టి కూర అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇందులోని చింతపండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక బట్ట నానబెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మీకు నచ్చే స్టైల్లో చేసుకోండి, ఏం లేదు. నాకు వచ్చే స్టైల్లో చేశాను. మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఇది కొంచెము మనం వాటర్ వేసాం కదా, మసాలా వాటర్. ఇది కొంచెం మరిగినాక మనం వంకాయలు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. చూడండి వంకాయలు మా పాప కూడా వేసేస్తుంది. ఆల్రెడీ స్కూల్ నుండి వచ్చేసింది. కూర మాత్రం లేట్ అయింది ఈరోజు. మనం ఇంత టైం మా గుత్తి వంకాయ చాలా టైం అవుతుంది, అందువల్ల కొద్దిగా లేట్ అయింది. అలా మా పాప కూడా వేసేస్తుంది. చూసుకొని అయ్యమ్మా కాలుతుంది. స్లోగా ఇదంతా వాటర్ బాగా మగ్గాలి మసాలాలని. స్లోగా. ఇంకొకటి ఉంది, సరిపోద్ది. వదిలే నేను వేస్తాను, కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాప కూడా సాయం చేసింది ఈరోజు వంకాయలు. తర్వాత ఇదంతా బాగా మగ్గాక కొద్దిగా చింతపండు వాటర్ వేద్దాము. కూర అయితే సూపర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే వేయకూడదు, పులుపు కదా. కొంచెం కూర మసాలాలో మగ్గాక మనము నానబెట్టుకున్న చింతపండు వేద్దాం. చూడండి, నేను ఒక బట్ట నానబెట్టుకున్నాను. ఇది చింతపండు వేస్తున్నాను. కొంచెం ఉడికాక మాత్రం వేస్తాను. ఇప్పుడైతే నేను కొద్దిగా మసాలాలో వంకాయలు మగ్గాలి. మగ్గిన తర్వాత వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చింతపండు వాటర్ వేద్దాం కొద్దిగా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వేసాను ఆల్రెడీ, సరిపోతుంది. గ్రేవీకి సరిపోతుంది. ఉడికితే కూర అయితే సూపర్ వస్తుంది. టేస్ట్ కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా కర్రీ. అది ఇంకా దగ్గరికి అయిపోతుంది. వాటర్ ఇప్పుడు వేసాం కాబట్టి వంకాయలు ఆల్రెడీ మగ్గి ఒక 10 నిమిషాలు మగ్గినాయి వంకాయలు. తర్వాత మనం వాటర్ వేసుకుందాం. మనకి గ్రేవీ కూడా సరిపోతుంది, ఇంకా చాలు. ఓకేనా ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర రెడీ. మీకు ఇది నచ్చిందా ఫ్రెండ్స్? నేను చేసే విధానం నచ్చిందా? కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. భోజనాలు చేసేయడం ఇప్పుడు టైము ఆల్రెడీ 2:30 అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సరేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.